హాయ్ ఫ్రెండ్స్, ఇది 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండి. ఇది బ్యాక్లైట్స్ ప్రాబ్లంతో బ్యాక్లైట్స్ అనేది వేసాను. ఈ బ్యాక్లైట్స్ పైన ఎలాంటి రిఫ్లెక్షన్ సీట్ అనేది ఉంటుంది. ఇలా రిఫ్లెక్షన్ సీట్ అనేది నేను ఇన్స్టాల్ చేశాను. ప్రతి టీవీకి ఉంటుంది. ఇది నేను జాగ్రత్తగా దీని మీద ఇన్స్టాల్ చేసి ప్రతి ఎల్ఈడికి ఇలా ఫిట్ అయ్యిందా లేదా హోల్లో ఇలా ప్రతిదీ నేను మాన్యువల్గా చెక్ చేసుకున్నాను. ఫిట్ ఆఫ్ అవుతా రిఫ్లెక్షన్ అనేది పేపర్ బ్యాక్ సైడ్ అనేది ఉండిపోతుంది ఆ యొక్క కాంతి. అందువల్ల ఇప్పుడు దీని మీద ప్రతిదీ ఇన్స్టాలేషన్ అనేది బాగా అయిన తర్వాత ప్రాపర్గా చెక్ చేసుకొని ఫిట్ చేయడం జరిగింది. దీని మీద నేను వైట్ కలర్ షీట్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసి పెట్టి మీకు నేను చూపిస్తాను. ఇలాంటి థిక్ షీట్ అనేది పెట్టిన తర్వాత దాని మీద ఇలాంటి పేపర్స్ ఉంటాయి. మొత్తం ఇవి కూడా ప్రాపర్గా పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడే మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్లైట్స్ మార్చే సమయంలో ఈ సీట్స్ అనేవి తీసి పక్కన మనం పెడతాము. పెట్టే క్రమంలో డస్ట్ అనేది దీని మీద ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి డస్ట్ ఇలాంటి డస్ట్ వస్తుంది. ఇలాంటి డస్ట్ అనేది మనం క్లీన్ చేయకుండా డిస్ప్లే అనేది దీని మీద మనం పెట్టినట్లయితే ఎప్పుడైనా సరే వైట్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల డస్ట్ అనేది క్లియర్ అవుట్గా మనకి స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. చాలామంది టెక్నీషియన్లో రిపేర్ చేసిన తర్వాత మధ్యలో బ్లాక్ డాట్స్ కనబడుతూనే అంటారు చిన్నవి. కానీ ఇవే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అలా ఎంత క్లీన్ ఉన్నాయి. ఇలాంటి డస్ట్ అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకొని మాత్రమే డిస్ప్లే అనేది ఎక్కించుకోవాలి. ఇలా ప్రాపర్గా సైడు ఫ్రేమ్స్ అనేవి ఎక్కించుకొని సైడ్ ఈ విధంగా లాక్స్ చేసుకున్నాను. ఫ్రేమ్ అనేది ఓడకంట స్టేబుల్గా చాసెస్ని పట్టే విధంగా. ఇది ఎందుకు వేసామంటే లోపల పేపర్ అనేది లెఫ్ట్కి రైట్కి ముందుకి ఎటువంటి మూవ్ అవ్వకుండా నెక్స్ట్ ప్యానల్ అనేది దీని మీద ఫిట్ అయ్యేటట్టు ఉండేటట్టుగా ఇది డిజైన్ చేసి ఉంది కాబట్టి దీన్ని మనం వేసాం. ప్రాపర్గా ఈ డిస్ప్లే అనేది దీని మీద ఇన్స్టాలేషన్ చేసే క్రమంలో ఈ ఎడ్జెస్ ఇవన్నీ సరిగ్గా ఫిట్ అయ్యే లేదా 4 పక్కల సరిగ్గా చూసుకోవాలి. ఈ ఎడ్జెస్ మనం చూడకంటే ఈ ఎడ్జెస్ మీద ఈ ప్యానల్ ఎక్కిన దీని మీద మనం ఫ్రేమ్ అనేది అప్లై చేసేటప్పుడు డిస్ప్లే అనేది పగిలిపోతుంది. కాబట్టి నీట్గా 1-2 సార్లు మనం 4 పక్కల ఎటు పక్కగా ఎడ్జ్ అవ్వకుండా సరిగ్గా సిట్టింగ్ అయిందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఇంకా మనం ముందు